మేము గెస్ట్ ని తీసుకొచ్చాం. అరే ఎత్తుకొని రండి రా గెస్ట్ ఆఫ్ ఆనర్ ని. అమ్మాయి ఇప్పుడు ఇంత తెలివితే ఇలా మన చరిత్ర ఉంటుంది. శాంజీ తిన్నావా అని అడుగుతుర్రా భయ్, ఏం చెప్తావు? అదే నువ్వు తిన్నావా అని అడుగుతుర్రా. గుడ్ మార్నింగ్, జై శ్రీ కృష్ణ. సో ఈరోజు ఎవరు వచ్చారో తెలుసా, మేము గెస్ట్ని తీసుకొచ్చాం ఫ్రెండ్స్. సో చాలా బాగా రెడీ అయ్యి వచ్చాడు. గెస్ట్ ప్లీజ్, గెస్ట్ ఆఫ్ ఆనర్. అరే ఎత్తుకొని రండి రా గెస్ట్ ఆఫ్ ఆనర్ని. వాహ్ 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 వాహ్. పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచిత్ యాంగిల్ సూపర్, గుర్తుపట్టారా? వావ్. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జై శ్రీకృష్ణ. జై శ్రీ. సో ఇంకా అందరినీ చూపిస్తా. ఇక్కడ బ్రో, గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? ఒట్లకి ఎట్లా చెప్పాలో అర్థం కాదు. ఏం చెప్తాం ఇట్లా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది. ఏ రోజు అమ్మాయి చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. మొత్తం బాల్కనీ అంటున్నా. ఓ చూపాక సీనరీని వదిలేసాయి. సరే మేము ఇప్పుడు మేము పోవాలంటే ఇట్లకైనా పోవాలి. అప్పుడేమో వేరే బ్లాక్లు ఉంటుంది, వేరే బ్లాక్లు ఉంటుండే. మేము ఇది వచ్చేసి జే బ్లాక్. ఇప్పుడు మా క్లాసెస్ అన్నీ జే బ్లాక్కి షిఫ్ట్ అయినాయి. ఎస్, జే బ్లాక్కి షిఫ్ట్ అయినాయి. అండ్ వాష్రూమ్ రావాలన్నా చాలా దూరం వచ్చేసినాం మేము. మేము అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటాం. ఇక్కడ కూర్చొని ఎవరెవరికి ఏమొచ్చినాయి అని చూస్తాం. ఇట్లా కూర్చొని ఎవరెవరికి ఏమొచ్చినాయి అని చూస్తాం. చూపించేసే సినిమా థియేటర్ అదంతా. అవన్నీ ప్లేస్మెంట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇగో ఈడేమో అంటున్నావు. ఇగో ఇడేమో అంటున్నావు. ఎస్ వచ్చేసా. అరే నన్నేం చూపిస్తారా? అక్కడ చూపి. ఎడ కూడా నేనే ఉంటా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? విశాల్ని చూపి, విశాల్ని. మస్తు హెయిర్ స్టైల్ వేస్తుంది ఫ్రెండ్స్ మావాడు. అదో సేమ్ పండుకోతలేక అవుతాడు. వీడు వీడున్నాడే అట్లా మనవాడు. అపరిచితుడు రా నువ్వు. కిందికని మీద కది మననే. అదే కావాలి మాకు. నేనేం పెట్టదా? మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం నోరుతో చేసేస్తున్నాం మ్యాజిక్ని. ఇప్పుడు చూడు, మ్యాజిక్ దొరకలేదు. సో మేము ఈరోజు క్లాస్లో ఏం చేస్తున్నాం తెలుసా? విశాల్ మాట్లాడకూడదు తెలుసా? పావు వేరే క్లాస్ మేము ఏం మాట్లాడుతున్నాం తెలుసా? ఇక్కడ చూపిరా, గుర్తుపట్టిరా. ఇది అంత క్లియర్ కాదేమో కానీ అయ్యో క్లాస్ అంతా ఆడుతుంది. రోషన్ ఏమో ఆడుతున్నావు? అష్టచెమ్మ ఆడుతున్నా. ఈడు అమాయకుడు వీడు. అబ్బా నేనే గెలుస్తున్నా గాయస్. గవ్వలే వన్ నేనే వన్ వాడితే నాది అయిపోతుంది గాయస్. ఇప్పుడు నీ దాంట్లో రావచ్చు. నేను సీనో హోల్డ్ రావచ్చు. సీనో హోల్డ్ వచ్చేసిన. ఇప్పుడు నేనే వేస్తున్నా. నాకు వన్ వాడాలని కోరుకోండి గాయస్. అగ్గో 2 భరత్యాలు చంపేసిన. ఇగో నాకు భయం. అష్టాచమ్మ ఎవరు గెలుస్తారో చూపిస్తాను ఈ క్లాస్లో. రైట్ బాయ్. హలో. ఇగో ఆటోమేటిక్ ఉంటుంది, మొత్తం ఆటోమేటిక్ అంటున్నా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? టెక్నాలజీ బ్రో, క్రితం
ఒక స్టైల్లో నీళ్ళు ఎట్లా తాగాలో చూపించాలా మీకు? చూపిస్తుంది అది. గీతంలో కూడా ఒక స్టైల్ ఉంటుంది తాగేది. సో బాటిల్లో పట్టుకున్నాం. ఇక్కడ వచ్చారా సత్తిపండు. అరే సారీ మర్చిపోయాను, ఒక నిమిషం బాబు. బాటిల్ పట్టుకున్నా. అది చెప్పనీకి రాదు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. అవుతాం కదా, అందుకే చెప్పనీకి రాదు అది. ఈ జోక్కి నువ్వు నవ్వుతే అరే హాయ్ నవ్వుతే కామెంట్ చేయి. హలో, అయితే మేము ఇట్లా వచ్చినాము. వీడు కూడా ఇట్లా వచ్చేసినాడు, ఆడ కూర్చున్నాడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అసలు వీడు కొట్టడానికి కారణం ఏందో తెలుసా? ఆ బ్లాక్లకే వచ్చినాం కదా, ఎప్పుడైతే స్టెప్స్ ఏడ దిగినామో ఆడ దిగినాం కదా. అండ్ ఏం చేసిన వీడు వచ్చి ఇక్కడ కూర్చుడు. ఇక కూర్చుంటే నేనేం చేసిన, ఈ కూర్చున్న ఎట్లా లేపి మళ్ళీ ఇంకో రౌండ్ తీసుకోదామని చెప్పి అట్లా చుట్టూ కొట్టించి నేను బుగ్గాడని మళ్ళీ వచ్చి ఇలా కూర్చుంటాడు. ఇక అమ్మా అసలు ఎట్లా వస్తే ఇంత తెలివితే ఇలా మన చరిత్ర ఉంటుంది. ఇక వచ్చినాం ఎన్నోసార్లు. ఇక మనం ఈ ఇయర్లా వచ్చినాం, మస్తు కథలు పడ్డాం ఇలా. ఈ ఇయర్లో ఒక్కసారి కూడా రాలే. అది ఇయర్లో ఒక్కసారి కూడా రాలే రికార్డ్ మనకి. ఈ ఇయర్లో ఒక్కసారి కూడా రాలే. ఈ ఇయర్ అనే కాదు, ఈ ఇయర్ థర్డ్ ఇయర్ ఒక్కసారి కూడా రాలే. ఒక సెమ్ అయిపోయింది, ఒక్కసారి కూడా రాలే. ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే మన హిస్టరీ ఉంది అలా సార్ దగ్గర. నువ్వు సార్ నట్టుగానే చెప్తాడు, నువ్వు వచ్చి గీతం మొత్తం ఒక లెటర్లే ఉంటాయి. ఇల్లు ఉంటాయి, మళ్ళీ ఇటు పోతే తాడ్లోళ్ళు ఉంటాయి. ఇక్కడ తాడ్లోళ్ళు ఉంటాయి. ఆడ విండో అనిపిస్తుందా? ఆ విండోలో అయితే సీదా అది చెప్తా. అది వేరే ఉంటుంది మనది మొత్తం. ఫస్ట్ ఇయర్ సెకండ్ చాలా పెద్దగా ఉంటుంది స్టోరీ. అది చెప్పాలంటే డే బై డే చెప్తా, ఇను మంచిగా ఉంటుంది. ఇది చూస్తే మాత్రం పక్కా సార్ నన్ను చూస్తే అడుగుతాడు, హాయ్ కమలా నాన్న, అట్లుంటుంది. వెళ్దామా? వద్దు పోదా అనుకున్నా ఓని అదంటే. ఏ భరత్, ఇన్ని కొట్టాను పోదాం. ఇంకా వాళ్ళకి ఎందుకు పోతారా అంటే మళ్ళీ కామెంట్ సెక్షన్ అడుగురి, అప్పుడు వీడియో చేస్తాను నీకు. ఆఫీస్లోకి ఎందుకు పోతారా అంటే అది చోటే మోటే బచ్చలు ఓనికి కాదు, చిన్నపిల్లలు వాడికి కాదు. చిన్న పిఎస్ అది మా కాలేజ్లో. చేయం కొట్టినావు ఎప్పుడన్నా? మాసు నీకే ఇచ్చిన పైసలు, మళ్ళీ రిటర్న్ ₹1 కూడా ఇవ్వలే నాకు. పుణ్యానికి ఇస్తున్నావు నాకు. ఏది నువ్వు నాకు కొట్టిన చూపి పైసలు. నేను నీకు కొట్టినా నేను చూపిస్తాను, నువ్వు నాకు కొట్టిన చూపి. పట్టుకుంటా, ఏం చేద్దాం ఇప్పుడు? పైసలు నాకు కావాలంటే ఈడిస్తాడా, నేను కొట్టిస్తాడా? ఈడు టమాటా కోసం నడుస్తాడు, నాకు అసలు నచ్చలేదు టమాటా ఆడు. అమ్మ ఈడైతే నాకు సంబంధం లేదురా అయ్యా, ఏమైనా కొట్టుకొని రావురి అన్నట్టుంది. బాలిగాడు కొత్త ఫోన్ కొన్నాడు మా భరత్. కొత్త ఫోన్ ఎందుకు అవుతారా? ఇది అవురా కొత్త ఫోన్ చూపి 3 నెలలు అయిందిరా. 3 నెలల కొత్త ఫోన్ కాదేమో ఫ్రెండ్స్. నేను చూడిగా కొన్న రోజే కొత్త ఫోన్ ఏమో. సరే అని స్పెట్స్ ది ఒకసారి. తీరా అయ్యో ఒకసారి దియోనికేమాదిరా అయ్యా. అదే తీరా మీ అమ్మ ఎన్నిసార్లు బాత్రూమ్లో నడిపించుకుంటున్నాం అయ్యా. తీయనికే ఒకసారి తీరా. ఏ రాహుల్ కరారా, కరా సిగ్గుపడుతున్నాడు. అవో దాచుకొని నొక్కుతున్నా వాళ్ళకి. బంద్ చేయరు, ఎంతసేపు తీసుకొచ్చారు. అరే నువ్వు ఊరా, నువ్వు ఊరా ఇడికాను. నువ్వు ఊరా. అరే వీళ్ళు ఏడురా ఫోన్ ఛాన్సీ. నువ్వు తిన్నావా అని అడుగుతుర్రా బాయ్, ఏం చెప్తావు? నేను రేపు కాదు వస్తా. అరే నువ్వు తిన్నావా అని అడుగుతుర్రా. తిన్నావు రేపు వస్తావా రావా? నేను రేపు కాదు వస్తా. అలా అడుగు, తిన్నావా అని. తిన్నావా లేదా అడుగురా. తిన్నావు మంచిగా చెప్పు తిన్నావు చెప్పురా.
చెప్పురా అవును మస్త్ తెలుగు బట్ ఐ తిన్ను ఏ చెప్పు బే తెలుగులో చెప్పు తెలుగులో ఐ డోంట్ మచ్ తెలుగు ఐ వాంట్ సే మీట్ యూ టుమారో no Monday मंडे कल होता चलो गिरीश को हैप्पी बर्थडे ब्रो एडवांस तेलुगु में बोल హ్యాపీ బర్త్డే గిరిబాయ్ చిన్న జన్మదిన శుభాకాంక్షలు గిరీష్ జన్మదిన శుభాకాంక్షలు వన్స్ మోర్ ఓకే జన్మదిన శుభాకాంక్షలు గిరిడోన్ బాయ్ గిరిడాన్ రైట్ బాయ్ బోల్ బాయ్ బాయ్